నానమ్మా ఏమిటా హడావుడి? ఆ హాట్ బాక్స్ ఏమిటి? సీతను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా, అందుకే తన్ని గదిలోనే ఉంచాను. ఇక నుంచి తనకు అన్ని గదిలోకే వెళ్తాయి. అందుకే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్, బాగా చూసుకోరా, వెళ్ళు. చూసావా మంగ, రఘురామికి తన భార్య అంటే ఎంత ప్రేమో, హౌస్ అరెస్ట్ చేశాడంట. వాళ్ళు అలా ప్రేమగా ఉండడమే కదండి మనకు కావాలి. రఘు, ఏంటది? బ్రేక్ఫాస్ట్. అదేంటి, బ్రేక్ఫాస్ట్ కూడా గదిలోకేనా? నాట్ ఓన్లీ టిఫిన్, వాటర్, ఫుడ్, ఫ్రూట్స్, టాబ్లెట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. నేను తీసుకొస్తాను. టేక్ ఫుల్ బెడ్ రెస్ట్. ఎంత బెడ్ రెస్ట్ అని డాక్టర్స్ చెప్తే మాత్రం మరి మంచానికి అతుక్కుని పడుకోవాలా? చెప్తే నువ్వు వినవు కాబట్టి అంతే. అది పనిష్మెంట్లా ఉంటుంది. నీకు రిలాక్స్గా ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. లిజన్ మీ అండ్ ఫాలో మీ. బయటికి రావద్దు. మరి చిన్నపిల్లనన్నట్టు చేయకు రఘు. నీ కడుపులో అంతకన్నా చిన్న బుజ్జి పాప ఉందని గుర్తుంచుకో. నువ్వు టిఫిన్ చేస్తుండు, నేను వెళ్ళి చిటికలో కాఫీ తీసుకొస్తాను. రఘు, రఘు నా మాట విను. రఘు, ఏంటి? చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు. అవును, అయితే ఏంటి? ఏంటి వాయిస్ పెరుగుతోంది? నువ్వు సుత్తాపి విషయం ఏంటో చెప్పు. ధైర్యం పెరిగిందా, తెగబడ్డావా? నేను సీతను, పిఠాపురం సీతనని నీకు ముందే చెప్పాను. తెగబడితే తెగ నరుకుతాను. అబ్బచ్చా, ఏంట్రా నీ బెదిరింపు? పని వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇన్ఫర్మేషన్ లాగే నీదొక బతుకు, అదొక బెదిరింపు. ఏం చేస్తావురా? అసలు నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? నన్ను రెచ్చగొట్టకు సీత. నేను కాదురా, నువ్వు నన్ను రెచ్చగొట్టావు, భయపెట్టావు, పరిగెత్తించావు, గజ గజ వణికించావు, నన్ను ఆయాసపడేలా చేశావు, చివరికి నీరసం వచ్చి పడిపోయేలా చేశావు. అందుకే ఇప్పుడిలా ఎదురు తిరగాల్సి వచ్చింది. ఏమన్నావు? రెచ్చగొట్టుద్దా? రెచ్చగొడితే ఏం చేస్తావు? అసలు ఏం చేయగలవు? సీత, నా దగ్గర ఆధారాలున్నాయని మర్చిపోతున్నావు. ఆధారాలుంటే ఏం చేస్తావు? సాకేత్ మర్డర్ చేశాడని నిరూపిస్తావా? నిరూపిస్తే ఏమవుతుంది? జైలుకి వెళ్తాడు, అంతేగా? అసలు ఆధారాలు ఏమున్నాయిరా? వాటి వల్ల జరిగేదేంటి చెప్పనా? ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? మంగమ్మ చేత ఆస్తి పంపకాలు చేయించాలి. రే, నా గొంతులో ప్రాణం ఉండగా ఆ పని మాత్రం నేను చెయ్యను. నువ్వు ఏం చేస్తావో చేసుకో. సీత, ఆలోచించు. ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చేస్తా. సాకేత్ని అరెస్ట్ చేస్తారు, ఉరిశిక్ష పడుతుంది. వేస్ట్ ఫెలో, నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీకు చేతనైంది చేసుకో. నా మరిదిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే నీ అడ్రస్కే వచ్చి నీ అంతు తేలుస్తాను. నీ నంబర్ని ఎప్పుడో ట్రాప్లో పెట్టాను. ముందు నువ్వు తప్పించుకో, లేకపోతే నా ఎదురు పడితే నేను గొంతు పిసికి చంపుతాను. చూడండి, మా విచారణ పూర్తయింది. హంతకుడు ఎవరో తెలిసిపోయింది. తెలిసిందా? ఎవరో అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? మీ మనవడు సాకేత్.
నో వాడు హంతకుడు కాదు. ప్రాథమిక ఆధారాలు, మా ఇన్వెస్టిగేషన్ అతనే హంతకుడని తేల్చింది. అవునా కాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. అమ్మా ఆగండి. మీ వాదన వినిపించాల్సింది, నిరూపించుకోవాల్సింది మా ముందు కాదు. ఎక్కడ వినిపించినా ఎక్కడ వాదించినా వాడు మర్డర్ చేయడు. మీ మనవడనే మమకారం మీకు అలాగే అనిపిస్తుంది, కానీ మర్డర్ చేసింది అతనే. అప్పుడే అతనే ఖచ్చితంగా హంతకుడని తేల్చడానికి మీరెవరు? అది తేల్చాల్సింది కోర్టు. అది నిరూపణ అవుతుంది. ముందు అతను తీసుకురండి. ఆపండి ఎస్ఐ గారు, వాడు హత్యలు చేసేవాడు కాదండి. ఒరే సాకేత్, ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? నాకేం తెలియదు గ్రాని. హంస నేను హత్య చేయలేదు. ఆఖరిసారిగా ఆమెను కలిసింది నువ్వు. మీ మధ్య పోట్లాట జరిగింది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసింది నువ్వు. ఇదంతా గెస్ట్ హౌస్ వాళ్ళే చెప్పారు. అబద్ధం. కలిసింది నిజం, కానీ మర్డర్ చేసింది అబద్ధం. కలిసావా? ఎప్పుడురా? షష్ఠి పూర్తి జరిగేటప్పుడు. ఆ టైంలో నువ్వు దాన్ని ఎందుకు కలవాల్సి వచ్చింది? తను అక్కడికి వచ్చింది, మన మహోన్నతిని ఎత్తుకెళ్ళింది. మహోన్నతిని ఎత్తుకెళ్ళిందా? అవును. అసలేం జరిగిందంటే మహోన్నత్ కోసమే నేను అక్కడికి వెళ్ళాను. మా మధ్య ఘర్షణ జరిగింది. నేను వాణ్ణి ఆ హంస చేతుల్లోంచి లాక్కొచ్చేశాను, అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరో తనని మర్డర్ చేశారు. ఎవరో కాదు, మన ఇంట్లో మనిషే. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? మన ఇంట్లో మనుషులా? మన ఇంట్లో అంత దుర్మార్గం చేసేవాళ్ళు ఎవరున్నారు? అదంతా మీరు తేల్చుకోండి. కానిస్టేబుల్స్, తీసుకురండి. వద్దు వద్దు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు ప్లీజ్ వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళొద్దండి. మా పరువు మర్యాదలు గంగపాలైపోతాయండి. అది మా పరువు మర్యాదలకే కాదు, విధి నిర్వహణకు అన్యాయం చేయడం అవుతుంది. ఏంటి ఆ పిలుపు? చిచ్చి, నయం వంచుకురాలా? అలా కాక ఇంకెలా పిలవమంటావే? నా సంసారం నాశనం చేయడానికి కంకను కట్టుకున్న దాన్ని అలా కాక ఇంకెలా పిలుస్తానే? నీ కోరిక నెరవేరింది. నా భర్తను హంతకుండా చేయాలన్న నీ ప్రయత్నం ఫలించింది. వచ్చి నీ కళ్ళతో నువ్వే నా మొగుడిని పోలీసులు పట్టుకెళ్లడం చూసి ఆనందిద్దు గాని రా. స్వర్ణ, ఇంకా చూస్తారే, అతన్ని తీసుకురండి. ఆపండి ఒరే సాకేత్, నో ఎస్ఐ గారు. ఏమండి? ఆపండి ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, వాడు హంతకుడు కాదు. చూడువే చూడు, మర్డర్ నువ్వు చేసి నా బావని హంతకుండా చేసావు కదే. చాలా చాలా, ఇదే కదా నీకు కావాల్సింది. చూడు, బాగా చూడు. మా ఆయన్ని ఉరికంబం ఎక్కించి నువ్వు పండగ చేసుకుందామని చేసావు కదా ఇదంతా. స్వర్ణ, ఏమిటా మాటలు?
సీత సీత మర్డర్ చేయడం ఏమిటి? నీకు తెలీదమ్మమ్మ. ఇదేం చేసిందో చేయించిందో నాకు తెలీదు. బావను మాత్రం ఈ కేసులో ఇరికించడానికి ఇది చేయని ప్రయత్నం లేదు. స్వర్ణ, నీకేమైనా పిచ్చా? నీ కాపురం నిలబెట్టడానికి సీత చేసిందంతా మర్చిపోయావా? నిన్ను హంస చంపాలని చూస్తే రక్షించింది, గుర్తులేదా? నీ కోసం సీత పడ్డ శ్రమ, అనుభవించిన నరకం నీకు జ్ఞాపకం లేదా? తను సాకేత్ని హంతకుణ్ణి చేయాలని ఎందుకు చూస్తుంది? ఆ కేసుకు తనకు ఏంటి సంబంధం? ఏంటో నువ్వే అడుగు. కానీ ఇదేమేం చేసిందో నాకు తెలుసు. అర్ధరాత్రి ఒంటరిగా నగలు తీసుకెళ్ళింది. హాస్పిటల్ కని ఇది నేరుగా విమానం ఎక్కి నెల్లూరు వెళ్ళింది. అక్కడ ఎవరెవరినో కలిసింది. ఎందుకు ఇంత రహస్యంగా ఇవన్నీ చేసిందో అడగండి. ఎవరి నుంచో ఫోన్ రావటం, ఈవిడ రియాక్ట్ అవ్వడం, మా ఆయన వేలి ముద్రలు సేకరించి పోలీసులకి పంపడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం దీనికేంటి? బావని హంతకుండా చేయడం కోసం కాకపోతే మాట్లాడవేం సీత? ఏమిటి ఏమిటి ఇదంతా? స్వర్ణ చెప్పేది నిజమా? మాట్లాడమేమమ్మా, చెప్పు సీత. అందుకేనా ఆ రాత్రి లా బుక్స్ చదువుతున్నావు? లా బుక్స్ చదివిందా? అవును, మొన్న రాత్రి తను లా బుక్స్ చదివింది. చేసిన హత్య కేసు నుంచి తప్పించుకోవడానికో, బావని ఇలా ఇరికించడానికో లా బుక్స్ కూడా తిరిగేసిందన్నమాట. ఎంతకు తెగించావే, ఎంత మోసం చేసావే. ఏమిటి సీత ఇదంతా? నువ్వు మాకు తెలియకుండా ఇవన్నీ చేసావా? సీత, మౌనం సమాధానం కాదు. అలా ఉంటే అంగీకారం అవుతుంది. మాట్లాడు. ఎందుకు చేసావు ఈ పనులన్నీ? నేరం నుంచి తెలివిగా బయటపడదామని. సీత, ఏం మాట్లాడుతున్నావు? ఆ మర్డర్ నేనే చేశాను. సాకేత్కే పాపం తెలీదు. ఆ మర్డర్ చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. అబద్ధం. నువ్వు ప్రాణాలు కాపాడడానికి ప్రాణాలు ఇచ్చేదానివి. నువ్వు మర్డర్ చేసేదానివి కాదు. అసలు ఈ మర్డర్ ఏదో మిస్టరీలా ఉంది. నేరం ఎందుకు నీ మీద వేసుకుంటున్నావో చెప్పు సీత. చెప్పు సీత, చెప్పు. నేను చెప్పేది నిజం. సాకేత్ హంసని కలవడానికి వెళ్ళడం నేను చూశాను. తనని ఫాలో అయ్యాను. హంస సాకేత్తో గొడవ పడింది. సాకేత్ బుజ్జిగాడిని తీసుకుని వెనక్కి వస్తుంటే అతన్ని పొడవాలని చూసింది. కానీ నేను అడ్డుపడ్డాను. దాన్నక్కడే పొడిచి పారేశాను. అయితే అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మాకు? మీరంతా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంలో ఈ విషయం చెప్పడం ఎందుకని చెప్పలేదు. తర్వాత పోలీసులు రంగంలోకి దిగాక నాకు భయం మొదలైంది. ఎలా అయినా ఈ కేసులో నుంచి బయటపడాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలోనే మరో ఆలోచన.
ఎలాగూ సాకేత్ హంసల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవని సాకేత్ మీదకి డైవర్ట్ చేస్తే నేను బయటపడొచ్చు, ఆస్తి కూడా నా సొంతం చేసుకోవచ్చని ఇలా చేశాను. సీత, నువ్వు ఆస్తి కోసం చేసావా? నేను నమ్మను. అది మీరు ఆస్తి కోసం ఆశపడుతున్నారు అన్నప్పుడు ఈ ఇంట్లో పూచిక పుల్ల కూడా అవసరం లేదని వెళ్ళిపోయిందానివి నువ్వు. ఇప్పుడు ఆస్తి కోసం ఇవన్నీ చేశాను అంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మీ నమ్మకాలు, మీ కుటుంబ విషయాలు వినాల్సిన అవసరం లేదు మాకు. మీరు పదండి. ఆగండి ఎస్ఐ గారు, అతనికే పాపం తెలీదు. అతన్ని వదిలేయండి, నన్ను తీసుకెళ్ళండి. మీరు నేనే అనగానే సరిపోతుందా? అయితే ఈ ఫొటోస్ చూడండి, ఇందులో ఉన్న కాగితాల్ని పరిశీలించండి. తనని ఇరికించడానికి నేను ముందుగా తీసిన ఫోటోలు, తర్వాత చేసిన ప్రయత్నాలు, సంప్రదించిన నంబర్లు, సాక్ష్యాల్ని తారుమారు చేసిన విషయాలు అన్నీ వివరంగా ఈ కవర్లో ఉన్నాయి. సీత, నువ్వేదో దాస్తున్నావు. అవును, దాచాను. నిన్నే ఈ కంపెనీలో సర్వస్వం చేయాలన్న ఆలోచన నాకుందన్న విషయాన్ని దాచాను. రఘురామ్ని చైర్మన్ స్థానంలో చూడాలన్న ఆశతో ఈ విషయాన్ని దాచాను. యావదాస్తి మన సొంతం చేసుకోవాలన్న కోరికుందన్న విషయాన్ని దాచాను. మంచి నటిస్తూ నీ జీవితం సర్వనాశనం కావాలన్న దుర్మార్గం నా కడుపులో ఉందన్న విషయాన్ని దాచాను. నాకు బిడ్డ పుట్టబోతోంది. వాడినో దాన్నో ఈ పిఠాపురం సామ్రాజ్యానికి యువరాజునో యువరాణినో చేయాలన్న తపన నాకు మొదలైంది అన్న విషయాన్ని మీ దగ్గర దాచాను. ఎన్నో ఆశలు, ఆ ఆశలన్నీ దాచాను. అవన్నీ నెరవేర్చుకోవాలన్న కోరిక బలపడి సాకేత్ని నేరస్తుడిగా చిత్రీకరించేలా చేశాను. ఎస్ఐ గారు, ఇప్పుడు మీకు నమ్మకం కుదిరిందా? కానిస్టేబుల్స్, ఏమి తీసుకెళ్ళండి. రండమ్మా. సీత, ఆగు! సీత, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నువ్వు ఈ పని చేసావా? ఈ ఇంట్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి ఆదుకుని ఈ చల్లని చేతులు హత్య చేస్తాయా? నమ్మను సీత, నేను నమ్మను. అదే నిజమైతే నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు సీత. నేను చూడలేను, చూసి చెప్పలేను. ఇంత గొప్పగా నా గురించి అనుకుంటున్నా మిమ్మల్ని అందరినీ నేను మోసం చేశాను సీత. నేనే ఈ హత్య చేశాను. ఆ విషయం మీ దగ్గర దాచాను. తప్పు చేశాను. తప్పు చేసిన మనసుతో మీ కళ్ళల్లోకి చూసి నేను చెప్పలేను. నేనే ఈ నేరం చేశాను. సీత, అవునమ్మమ్మ గారు, నేనే ఈ నేరం చేశాను. లేదు సీత, లేదు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని భయపడుతున్నావు. అవునమ్మమ్మ గారు, హత్య చేశాను. అయ్యో. అందుకే భయపడుతున్నాను. వద్దు సీత, వద్దు. నువ్వు ఏ విషయానికి భయపడద్దు సీత. చెప్పు సీత, చెప్పు. నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పు సీత, చెప్పు. సీత, నీకు మేమంతా ఉన్నాం సీత, మేమంతా ఉన్నావు. నిజం చెప్పు, నిజం చెప్పు. లేదు లేదు లేదు, ఏమండి? నేనే హంసని హత్య చేశాను. అయ్యో, ఏమండి? మీరైనా చెప్పండి. అమ్మ సీత, ఏంటమ్మా ఇదంతా? అవును తాతయ్య గారు, నేను చెప్పేది నిజం. నన్ను మీరందరూ క్షమించండి ప్లీజ్.
ఎస్ఐ గారు వదిన. పదండి వెళ్దాం. వదిన